హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మనమైతే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి ఊరికే అంటారా? కాదు కదా. సో ఇవాళ ఏంటి అని అంటే, ఒక రూమ్, ఏదైనా రూమ్ లోకి మనం ఎంటర్ అవ్వడుతోటే ఆ రూమ్ యొక్క డైమెన్షన్స్ ఎలా చెప్పగలగాలి అంటే, ఈ రూమ్ ఎన్ని ఫీట్స్ ఉంది అని చెప్పి మన పేరెంట్స్ కావచ్చు, అంకుల్స్ కావచ్చు, అలా చూసుతో చెప్పిస్తారు కదా. కానీ మనం అలా ఎలా చెప్పగలగాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రీవియస్లీ అంటే మన పూర్వీకులు, అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి రూలర్స్, మెజర్మెంట్స్, టేప్స్ కానీ లేకుండా ఎలా మెజర్ చేసేవాళ్ళు ల్యాండ్ యొక్క లెంత్ ని అని అంటే, దే యూస్ టు యూజ్ ఫీట్ సైజెస్. అంటే హ్యాండ్స్ తో అయితే ఇలా, లేదు అని అంటే మన కాలు, ఈ పాదం ఉంది కదా, సో దీన్ని ఒక ఫీట్ అంటాం అన్నమాట, అడుగు. ఓకేనా? సో ఈ ఇంగ్లీష్ లో ఫీట్ అంటాం, తెలుగులో అడుగు అంటాం. సో ఎన్ని ఫీట్స్ వస్తే అదే అన్ని ఫీట్స్ అనమాట. దాని యొక్క లెంత్ అండ్ బ్రిడ్త్ తీసుకొని మనము 16/17 ఆర్ సమ్ 10/20 ఫీట్స్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే, సో ఈ రూమ్ డైమెన్షన్స్ అదే నాలెడ్జ్ నేను యూజ్ చేసుకొని చెప్పాలి అని అంటే, సో ఇలా చూస్తే దీని యొక్క లెంత్ నాకు ఎంత అనిపిస్తుంది అని అంటే, కార్నర్ అంటే ఆ ఎండ్ నుంచి ఇక్కడ ఈ సోఫా వరకు ఒక 10 ఫీట్ అలా ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఈ వరకు ఒక అంటే సేమ్ 10 ఉండదు, ఒక 7 to 8 వరకు అలా ఉంటుంది. సో 17 ఫీట్ అలా ఉంటుంది అని చెప్పి ఐ కెన్ ఎస్టిమేట్. అది ఇలా చూసుకుంటే మనకి ఒక 14 అలా వస్తుందేమో అని చెప్పి చెప్పొచ్చు. ఎలా చెప్తున్నాను అని అంటే, ఎందుకనంటే నేను ఐ ఆల్రెడీ యూజ్ మై ఫీట్ టు మెజర్ అదర్ ఏరియాస్ ఆల్సో. అంటే ఈ ఫీట్ ని యూజ్ చేసి నేను మెజర్ చేశాను ఇంతకు ముందు, కాబట్టి ఐ గెట్ ఎన్ ఐడియా, ఐ గెట్ ఎ సెన్స్ దట్ హౌ మచ్ లెంత్ దిస్ కెన్ బి అని చెప్పి. ఒకసారి మనం దీన్ని వెరిఫై చేద్దాం. అంటే ఎంత ఉంది అంటే నాకు అనిపించింది కరెక్టా కాదా, ఆర్ ఈజ్ ఇట్ రఫ్లీ క్లోజ్ టు ద కరెక్ట్ నెంబర్ అని చెప్పి. సో విల్ మెజర్ లెంత్ రైట్ నౌ. సో ఇక్కడ నుంచి మనం ఇలా ఫీట్ తీసుకుంటామండి. ఓకేనా? సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. అంటే మనకి కాలుకి మధ్యలో గ్యాప్ లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ హాఫ్ అండి. సో ఇది నేను 17 18 అని చెప్పాను. సో ఇది 20 అండ్ హాఫ్ ఉంది. అండ్ ఒకవేళ ఈ బ్రెడ్త్ తీసుకుంటే ఇప్పుడు మనకి 1 2, సో ఇలా గ్యాప్ లేకుండా మనం కౌంట్ చేస్తూ వెళ్ళిపోవాలి, ఇంకా అంతే. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అండ్ హాఫ్ అండి. సో మనము 14 వరకు అలా ఉండొచ్చు అని చెప్పి ఐ గెస్. సో 16 అండ్ హాఫ్ ఉంది. సో ఇది మనకి 20/16 అండ్ హాఫ్ ఉంది. అంటే 16 ఫీట్ 5 ఇంచ్ అని చెప్పి మనం అట్లా చెప్పుకోవచ్చు. యూజువల్ గా మన ఫీట్ అయితే 12 ఇంచెస్ ఉంటుంది. బిగ్గర్ ఫీట్ అయితే మనము హాఫ్ వచ్చింది అని అంటే 6 to 7 ఇంచెస్ అలా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఈ ల్యాండ్ ని ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో, మనం ల్యాండ్ మెజర్ చేసుకోవాలి అని అంటే భూమిని ఫీట్ ని యూజ్ చేసి మెజర్ చేస్తున్నాం. ఓకే, ఇలా అని చెప్పి మెజర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫీట్. అదే మనము టేబుల్, ఓకే లెట్స్ టేక్ దిస్ టేబుల్ ఉంది. టేబుల్ ని మనం మెజర్ చేయాలి అని అంటే దీనిపైన ఎక్కి నడవలేము కదా. సో దానికి ఏం చేస్తామంటే వి యూజ్ హ్యాండ్స్. సో ఇదేమైతే ఉందో ఇలా మనం పెడితే దిస్ ఈజ్ 1 ఫీట్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ మెజర్ అ ఫీట్. ఇలా పెడితే మన హ్యాండ్స్ ని ఇలా క్లోజ్ చేసి ఇలా పెడితే, మన తమ్కి డిస్టెన్స్ ఇలా పెడితే దీన్ని ఒక ఫీట్ అంటాం అనమాట. సో ఇది ఇలా టేబుల్ పైన పెట్టేసేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ 1 ఫీట్. తర్వాత హ్యాండ్ ఇలా పెట్టుకొని మళ్ళీ కంటిన్యూషన్, ఇది 2 అండ్ నౌ ఇట్స్ 3. సో దిస్ ఈజ్ 3 ఫీట్ అండి. దీని యొక్క బ్రెడ్త్ వచ్చేసి మనకి 3 ఫీట్ ఉంది. దీని యొక్క లెంత్ ఒకసారి చూద్దాము. 1 2 3 4 5 6 7 అండ్ హాఫ్ అండి. సో 7 ఫీట్ 5 ఇంచ్ బై మనకి 3 ఫీట్ ఉంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. సో మీకు ఎలాంటి ట్రిక్స్ కానీ ఓల్డ్ మెథడ్స్ కానీ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.